కొమ్ము శనగలు హెల్త్‌కి చాలా మంచిది కదా! కానీ కొంతమంది కొమ్ము శనగలంటే ఇష్టపడరు. ఇష్టపడని వాళ్ళకి ఇలా వడలైతే చేసి పెట్టండి. చాలా చక్కగా తినేస్తారు. బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా చాలా బావుంటదండి. ఈవినింగ్ టైంలో స్నాక్స్ కింద. అసలు ఇవి ఎలా చేసుకోవాలి ఏంటనేది ఫుల్ ప్రాసెస్ అయితే ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను చూసేయండి. ముందుగా కొమ్ము శనగలని ఒకసారి వాష్ చేసుకొని, మళ్ళీ ఫ్రెష్ వాటర్ అయితే వేసుకొని, చక్కగా 4-5 అవర్స్ అయితే నానబెట్టుకోవాలండి. ఇప్పుడు మీరు చూసినట్టయితే కొమ్ము శనగలు చక్కగా నానిపోయాయి కదా! ఇప్పుడు ఇవి మిక్సీలోకైతే వేసుకుందాము. మొత్తం కొమ్ము శనగలన్నీ మిక్సీ గిన్నెలో వేసుకున్న తర్వాత చిన్న అల్లం ముక్క అయితే వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఎండుమిర్చి ఒక 3 అయితే వేసుకుంటున్నాను. వెల్లుల్లి కూడా ఒక 4 రెబ్బలైతే వేసుకోండి. జీలకర్ర ఒక స్పూన్ అయితే వేసుకొని, అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని చక్కగా పేస్ట్ లాగా అయితే చేసుకోండి. చూసారు కదా! ఇలాగా చిన్న బరకుండాలి. మరి ఫైన్ పేస్ట్ వద్దు. చిన్న బరకైతే క్రిస్పీగా బావుంటాయి. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉల్లిపాయలు, అలాగే కొంచెం పచ్చిమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం గరం మసాలా మెయిన్ ఫ్లేవర్ ఇస్తదండి. చాలా బావుంటది. ఇవన్నీ వేసుకొని చక్కగా కలిపేసుకోండి. చూసుకోండి సాల్ట్ అనేది మనం ముందే వేసుకున్నాం కదా! సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి. చక్కగా అంతా బాగా కలిసిన తర్వాత మనం స్టవ్ మీద పాన్ పెట్టుకొని చక్కగా ఆయిల్ వేసుకొని అది మరిగినంత వరకు వెయిట్ చేసి చక్కగా వడల్లాగా అయితే వేసుకుందామండి. మనం శనగపప్పు గారెలు ఎలా వేసుకుంటామో అలాగే సేమ్ వేసుకోండి. చాలా బావుంటాయి. కొంచెం మరీ పలచగా చేయకండి. చిన్నది ఒత్తుగా చేస్తే క్రిస్పీగా చాలా బావుంటాయి. ఇంకా వీడియో చూస్తూ ఎవరైనా లైక్ ఇవ్వకపోతే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా! గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు చక్కగా వేయించుకోండి గారెల్ని. అంతా చక్కగా వేగిన తర్వాత చక్కగా ప్లేట్‌లో అయితే వేసుకోండి. చాలామంది గారెల్లాగా తినరండి. తినలేని వాళ్ళకి చక్కగా పుడుకుల్లా కూడా వేసుకోవచ్చు. అవి కూడా ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి. ఇవి ఇంకా ఒత్తే పని లేకుండా చక్కగా చేత్తోనే పుడుకుల్లాగా అయితే వేసేస్తే చాలా ఈజీగా అయిపోతది. ప్లస్ ఇంకా క్రిస్పీగా కూడా వస్తాయండి. ఇలా కూడా ట్రై చేసి పెట్టండి. ఒకేళ గారెలు తినకపోతే ఇలా పుడుకుల్లాగా కూడా వేస్తే చక్కగా తినేస్తారు పిల్లలు. చూసారు కదా! ఎప్పుడూ అదే రకమైన కొమ్ము శనగలు ఉడకబెట్టుకొని తినే కన్నా, ఇలా చక్కగా క్రిస్పీగా టేస్ట్ మారిస్తే చాలా బావుంటది. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలాగొచ్చిందో కామెంట్ సెక్షన్‌లో అయితే పెట్టండి. చూసారు కదా! క్రిస్పీగా అయితే చాలా బాగా ఫ్రై అయ్యాయి కదా! ఇంకా ఫైనల్‌గా క్రిస్పీ వడలైతే రెడీ అయిపోయాయి. ఈవినింగ్ టైంలోని స్నాక్స్ కింద అయితే చాలా బావుంటాయి. క్రిస్పీగా ఉంటాయండి. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో అయితే పెట్టండి. నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను.